How is your excitement level? Ante how are you dealing with a lot of work at one point? పార్ట్ ఆఫ్ లైఫ్ అండి ఇప్పుడు. సో ఇదేం పెద్ద టఫ్ టాస్క్ ఏం కాదు. బట్ What are you looking forward to? Ante is this like a new Sudhir Babu ni chustama mem? ఇప్పుడు దాకా చూడండి సుధీర్ బాబు గారిని చూస్తారు. Okay. అండ్ మేక్ ఎ మార్క్ ఈ సినిమా తర్వాత. లవ్ స్టోరీ మీరు ప్రిఫర్ చేస్తారా, యాక్షన్ సినిమా ప్రిఫర్ ఐ హేట్ చేస్తారా? లవ్ స్టోరీస్. నచ్చవా? ఎందుకు? అంటే పాస్ట్ లో ఏమైనా బ్రేకప్ స్టోరీ ఉందా? లవ్ మ్యారేజ్ అండి. ఈ సీన్లో హీరో అన్న ఒక్క మాటకి ఆ అమ్మాయి ఇలా నో అది అలాగా. నాకు పెరిగిన వాతావరణంలో నాకు కాఫీ అంటే ఏంటంటే అలా మంచిగా చెక్కని పాలతో కాఫీ ఇచ్చి నాకు ఇస్తే నాకు అది ఆ కాఫీ తెలుసు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ బక్స్కి వెళ్తే తిడతారా మీరు సెట్లు? అంటే ఐ యు స్ట్రిక్ట్? చాలా అసహ్యంగా తిడతారు. చాలా అసహ్యంగా తిడతారా? అంటే మైక్లో ఏరా చేసావా లేదా? అసలు బూదే కాదు. ఫస్ట్ సుధీర్ గారు భయపడ్డారు. సో మహేష్ గారు మీ ట్రైలర్ చూసి ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయనకు చాలా చాలా నచ్చిందండి ట్రైలర్. He liked the trailer? ఆఫ్ ద ఫిల్మ్ చాలా నచ్చింది. సూపర్ స్టార్ హిమ్సెల్ఫ్ ఆయన మన సినిమా బాగుందని చెప్పడం ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సృష్టి. ఇవాళ మనతో ఉన్నారు హరోం హరా డైరెక్టర్ సాగర్ ద్వారక గారు. హాయ్ సార్. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ అండి, థ్యాంక్ సో ఐ థింక్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు మీరు, ఇక్కడ నుండి అక్కడ పరిగెడుతున్నారు ప్రమోషన్స్ కాబట్టి. బిజీ అంటే ఇప్పుడు డెలివరబుల్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎండ్ మూమెంట్ కదా. సో హౌ ఇస్ యువర్ ఎక్సైట్మెంట్ లెవెల్? అంటే హౌ ఆర్ యూ డీలింగ్ విత్ అ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ వన్ పాయింట్? పార్ట్ ఆఫ్ లైఫ్ అండి ఇప్పుడు. సో ఇదేం పెద్ద టఫ్ టాస్క్ ఏం కాదు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఎందుకంటే జనంతో కూర్చొని ఈ సినిమా చూడాలనుకుంటున్నాను. Okay. Your teaser and trailer received great response. So what are you looking forward to? Ante is this like a new Sudhir Babu ni chustama memu? That is for sure. Okay. Because is it going to be like never in a scene before Avatar, if I'm not wrong? So you're talking about Sudhir Babu garu? Yes. That is, yes. Yes. అది 100%. ఇప్పుడు దాకా చూడండి సుధీర్ బాబు గారిని చూస్తారు. Okay. అండ్ మేక్ ఎ మార్క్ ఈ సినిమా తర్వాత. ఐఎమ్ వెరీ షూర్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆయన కోసం కథలు రాయడం మొదలు పెడతారు. ఐ హోప్ దట్ మీరు అనుకున్నదే నిజం అవ్వాలని. 100% అవుతుందండి. యా. సో కమింగ్ టు ద ఫిల్మ్, దాంట్లో ఫిల్మ్లో చాలా సుబ్రహ్మణ్య స్వామి రెఫరెన్సెస్ యూ హ్యావ్ పుట్. సో వై డిడ్ యూ ఫీల్ దట్ ఈ పర్టికులర్ గాడ్ని పెట్టి మనము ఐ వాంట్ టు రెఫర్ అని చెప్పేసి? నేను సుబ్రహ్మణ్య స్వామి భక్తుని కదండి. ఓకే ఓకే భక్తుల్ని. ఓకే. సో మీరు హైదరాబాద్ నుంచేనా? కాదండి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నాది. ఓకే. సో నా ఇష్టదైవం సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. సో దట్ ఇస్ వై టైటిల్ లోగో నుండి ప్రొడక్షన్ హౌస్ పేరు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ హిస్ రెఫరెన్స్. ప్లాన్ అన్‌ప్లాన్డ్. ఓకే. అది అలా గాడ్స్ దిస్ అనుకోండి, గాడ్స్ బ్లెస్సింగ్ ఆన్ యు. బ్లెస్సింగ్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు డార్లింగ్ అది సుమంత్ ఫాదర్ పేరు సుబ్రహ్మణ్యం గారు అవడం. ఓకే. ఓకే. ప్రొడ్యూసర్ వాళ్ళ డాడీ పేరు. ఓకే. నాకు తెలియకుండానే ఈ సినిమా చాలా తెలియకుండానే మేము ప్లాన్ చేయలేదు. ఓకే. టైటిల్ రివీలింగ్ వీడియోకి నేను ముహూర్తం చూడలేదు. నేను ఓన్లీ టైటిల్ చూశాను, డేట్ చూశాను. సో September 30 సంథింగ్ రిలీజ్ చేశానని చెప్పాను. ఆ తర్వాత తెలిసిందే ఆ రోజు షష్ఠి అని అనుకున్న తర్వాత. సో అలాగా ఎవ్రీ టైం మేము తెలియకుండానే ముహూర్తం కూడా ఈ సినిమాకి ముహూర్తం కొట్టింది షష్ఠి రోజు. సో అలా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు జరగడం, ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో వెన్ అంటే ఈ సినిమా తీయడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే వెన్ డిడ్ యూ స్టార్ట్ ద ప్రిన్సిపల్ షూటింగ్? ప్రిన్సిపల్ షూటింగ్ స్టార్టెడ్ ఇన్ April 17th, 2023. ఆల్మోస్ట్ బిన్ అన్ ఇయర్. ఓకే. సో ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు లైక్ డిడ్ యూ ఇమాజిన్ సుధీర్ గారు ఇన్ దిస్ రోల్ ఆర్ హౌ డిడ్ ద ప్రాసెస్ బిగిన్? సుధీర్ గారు ఐడియా వస్తారు. ఐడియా వాజ్ దేర్. ఓకే. ఐడియా లేదని చెప్పకూడదు, ఐడియా ఉంది. అప్పటికి ఐడియా కూడా ఇంత పెద్దగా నేను ఇమాజిన్ చేయలేదు. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా చేసే టైంకి సో ఇనిషియల్గా ఇది డెబ్యూ అవ్వాలి. ఒకవేళ నేను యాజ్ ఎ డెబ్యూటెంట్ లాగా మనం ఒక 4-5 ఆప్షన్స్ పెట్టుకుంటాం ఎనీ ఫిల్మ్ మేకర్. సో నేను అదే ఒక క్రైమ్ కామెడీ, ఒక హరోం హరా, ఇంకొన్ని స్క్రిప్ట్స్ పెట్టుకున్నాను. ఆ స్క్రిప్ట్లో ఏమైంది అంటే
ఈ ఒక్క స్క్రిప్ట్ దీన్ని స్కేల్ కానీ లేకపోతే దీనికి ఉన్న క్యాన్వాస్ కానీ చాలా చిన్నగా ఉండే అప్పుడు. ఓకే, ఇనిషియల్లీ ఇట్ వాస్ వెరీ స్మాల్. ఓకే. బట్ నేను సుధీర్ గారు ఎప్పుడైతే ఆఫ్టర్ హరోం హరా నాకు చాలా సినిమాలు వచ్చాయండి. ఎలా అంటే మా దగ్గర కథ ఉంది, సెటప్ ఇస్ రెడీ, ప్రొడ్యూసర్ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ, ప్లాటర్ ఇస్ రెడీ, మీరు వచ్చి చేయాలి, డైరెక్ట్ చేయాలి. ఓకే. నేను నిజంగా ఏదైనా డిఫరెంట్ జానర్స్ వచ్చింటే మేబీ ట్రై చేసేవాను, ఎందుకంటే ప్లాటర్ ఇస్ రెడీ అన్నారు. నాకు వచ్చిన వాటిల్లో ఒక సగం పైన లవ్ స్టోరీస్. సో లవ్ స్టోరీ మీరు ప్రిఫర్ చేస్తారా, యాక్షన్ సినిమా ప్రిఫర్ చేస్తారా? ఐ హేట్ లవ్ స్టోరీస్ అండి. నచ్చవా? ఎందుకు? అంటే పాస్ట్ లో ఏమైనా బ్రేకప్ స్టోరీ ఉందా అందుకనే లవ్ లవ్ మ్యారేజ్ అండి. ఐ కాంట్. ఎలా అంటే నేను వెల్ మేకింగ్ అది నాకు ఎగ్జిట్ చేయదు. ఓకే, బికాస్ ఇట్స్ ద సేమ్. అంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద సినిమాస్లో లవ్ అంటే స్టార్టింగ్ అలానే సాగుతుంది, కొంచెం మీడియాకర్ అయిపోతుంది. బేసిక్గా లవ్ స్టోరీస్ ఆర్ వెరీ సింపుల్, మీట్ లాస్ మీట్, యా, ఇన్ బిట్వీన్ సినారీస్ కొంచెం కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ అనుకున్నా. అంటే ఆ కైండ్ ఆఫ్ దీంట్లో నాకు ఎగ్జిట్ చేయదు. ఒక సెన్సిటివ్ ఎమోషన్ని, అంటే ఈ సీన్లో హీరో అన్న ఒక్క మాటకి ఆ అమ్మాయి ఇలా నో అది అలాగే. అంటే బేసిక్గా మీకు క్రింజ్ కంటెంట్ ఇష్టం లేదనుకుంటా. అడవాలండి బట్ బేసిక్గా నాకు స్కూల్ లవ్ స్టోరీస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ లవ్ స్టోరీస్ కానీ కొంచెం దూరం ఉంటారు, చాలా చిరాకు. ఓకే. అంటే హిట్ అయిన పెద్ద పెద్ద సినిమాలు కూడా నేను చూడలేదు, జస్ట్ లవ్ స్టోరీ ఉన్నందుక. ఓకే, సో యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్? చాలా ఉన్నాయి. చాలా, ఒక రెండు చెప్పండి పోనీ. నాకు బాన్ సిరీస్ చాలా ఇష్టం అండి. ఓకే. బాన్ సిరీస్, బాన్ ఐడెంటిటీ, బాన్ అల్టిమేట్, బాన్ సుప్రమసీ. ఓకే. సో ఈ సిరీస్, బాన్ సిరీస్ నాకు చాలా ఇష్టం. జాన్ విక్ సిరీస్ చాలా ఇష్టం. ఓకే. జాన్ విక్ ఇస్ లైక్ మై ఫేవరెట్. ట్రూ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్ మీరు బేసిక్గా చెప్పాలంటే? నో, అంటే అవే కాదు. ఇప్పుడు అలా ఉంటే ఐ లవ్ మలయాళం సినిమా లాట్. చాలా డ్రామా ఉంటుంది అందులో. మలయాళం సినిమా. సో మహేష్ రెడ్డి ప్రతీకారం ఇక్కడ అప్పటికి రీమేక్ కూడా అవ్వలేదు. నేను అప్పటికి నేను బేసిక్గా చూసినప్పుడు 2 times పైన చూసాను అది మహేష్ రెడ్డి ప్రతీకారం. అవన్నీ కాదు, నాకు ఎనీథింగ్ ఇస్ సెన్సిబుల్, ఎనీథింగ్ ఇస్ ఎమోషనల్, దట్ వర్క్స్ ఫర్ మీ. సెన్సిబుల్ కంటెంట్ యూ వాంట్ టు మేక్ బేసికలీ, దట్స్ ఇట్ కదా. ఓకే, సో మీ ఫస్ట్ సినిమా సెహరీ వచ్చేసి ఇట్ వాజ్ లైక్ అ రామ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. దెన్ హౌ డిడ్ యూ మేక్ అ రామ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద స్టార్ట్? అంటే బిగినింగ్ అయితే దాంతోనే స్టార్ట్ చేశారు కదా, ఎలా మరి? ఓకే, ఇది నేను ఐ డోంట్ వాంట్ ఫేక్ ఇట్, బట్ బేసిక్గా ఏంటంటే ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా. నేను నాకు పెరిగిన వాతావరణంలో నాకు కాఫీ అంటే ఏంటంటే ఇలా ఫిల్టర్ కాఫీ ఒక బ్రాంజ్ కప్లో ఇచ్చి, కుంభకోణం కాఫీ అంటారు బేసిక్గా. కుంభకోణం ఫిల్టర్ కాఫీ. అలా మంచిగా చెక్కని పాలతో కాఫీ ఇచ్చి నాకు ఇస్తే నాకు అది ఆ కాఫీ తెలుసు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ బక్స్కి వెళ్తే అతను ఏదో క్యారమెల్ సంథింగ్ వేసి ఇచ్చేస్తాడు, ఏదో ఇస్తాడు కానీ 500 రూపాయలు దొబ్బుతాడు మన దగ్గర నుండి. చెప్పాలంటే ఏంటంటే నేను ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రైస్. నేను ఏంటంటే అరోమా కావచ్చు, లేకపోతే బేసిక్ టెక్స్చర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను ఆ కాఫీ ఎంజాయ్ చేయలేను. ఫర్ మీ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ. సో నేను అదే చూపించాను అనుకున్నా. సెహరీ ఏంటంటే అంటే దేవుడు అలా డెస్టినీ అని నమ్ముతా. నన్ను తీసుకెళ్ళి స్టార్ బక్స్లో పడేసాడు, నేను ఆ కాఫీ తాగాల్సిందే. ఓకే. సరే, అయితే ఇప్పుడు సెకండ్ సినిమా వచ్చేసి యాక్షన్ ఫిల్మ్ తోటే స్టార్ట్ చేద్దాం అనుకున్నారా మీరు? 100% నేను రాసిన కంటెంట్ అవ్వాలి, 100% నేను అనుకున్న వరల్డ్ని నేను చూపించాలని నేను ఫిక్స్ అయ్యాను. అందుకోసమనే. ఓకే, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ సుధీర్ గారు సిన్స్ ఈజ్ యువర్ సెకండ్ హీరో? ఎక్స్ట్రాడినరీ. ఓకే, అదేదో కెమెరా ఉందని కాదు, మీరు ఆఫ్ కెమెరా కూడా నేను ఇదే చెప్పగలను. ఎందుకంటే ఈజ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. అసలు క్లాప్స్ కొట్టిన సీన్లు ఉన్నాయి సినిమాలో. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఒక ఒరిజినల్ స్వాగ్ ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది, అంటే ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు ఇప్పుడు దాకా. ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, సో వర్క్ అయింది. సో ఇప్పుడు డైరెక్టర్ అనేది యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫీల్డ్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ సరే నేను చూసుకొని వదిలేలా కాదు. సో హౌ ఇస్ ఇట్ మేనేజింగ్ ఫిల్మ్ ఆఫ్ దిస్ స్కేల్? అంటే దిస్ ఇస్ అ హ్యూజ్ ఫిల్మ్ ఓన్లీ కదా ఫర్ యూ, బికాస్ యూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్. మీరు కూడా డెబ్యూటాంట్ అని చెప్పలేను, సెకండ్ ఫిల్మ్ కాబట్టి ఎలా మీరు అడాప్ట్ చేసుకున్నారంటే ఈ పని ఉంటుంది, ఆ పని ఉంటుంది, ఇక్కడ పరిగెత్తాలి, అక్కడ పరిగెత్తాలి? ప్రాపర్ డెబ్యూట్ ఫిల్మ్ ఫర్ మీ. లైక్ ఓకే,
అది ఇంకా ఇందాకేదో ఎవరితోనో చెప్పాను కూడా, లైక్ సెహరీకి నేను డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారగా వేసుకున్నాను. సో నవ్ యూ కెన్ సీ ఏ జ్ఞానసాగర్ ద్వారకా ఫిల్మ్, దట్స్ ద డిఫరెన్స్. ఒక లైన్ లో ఎంత డిఫరెన్స్ ఉండొచ్చా? ఓకే. సో మీరు అన్నట్టు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే, నేను ఫ్రెండ్స్తో పనిచేశానండి ఈ సినిమాకి. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టెక్నీషియన్స్? మై టెక్నీషియన్స్ అంటే చైతు మ్యూజిక్ డైరెక్టర్, ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్ హిస్ క్రాఫ్ట్. అతను నా ఫ్రెండ్. సో చైతు నుంచి మ్యూజిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో తనకు తెలుసు, ఇద్దరం సింక్లో ఉంటాం. సో ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్. సేమ్ డిఓపి అరవింద్. సో ఐ యూస్ టు కాల్ మై ఫ్రెండ్. నా సెహరీకి డెబ్యూట్ తను. ఇద్దరం కలిసి చేసాం. అండ్ రవితేజ గిరిజాల నా సెహరీకి కూడా తనే. ఇప్పటిదాకా తను అన్ని రామ్ కామెడీలు చేసాడు, మీరు డ్రామా సినిమాలు చేశాడు. ఇది ద ఫస్ట్ టైం కమర్షియల్ యాక్షన్ డ్రామా చేయడం. సో మా అందరు ఫ్రెండ్స్ కాబట్టి వీఆర్ వెరీ బ్రూటల్ అట్ అవర్ వర్క్. సో ఇట్ వోంట్ వర్క్. బట్ ఫ్రెండ్స్ తో మనం వర్క్ చేస్తే క్రియేటివ్ డిఫరెన్సెస్ రావా మనకి? నథింగ్ అండి, వి ఆర్ ఇన్ సింక్. అందుకని ఫ్రెండ్స్ తో పని చేస్తాం. వి ఆర్ ఇన్ సింక్, అబ్సల్యూట్ సింక్. సో వాట్ యు వాంట్ యు పుట్ ఇట్ ఫార్వర్డ్, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఇప్పుడు ఒక టెక్నీషియన్ తో పని చేస్తున్న ఒక అడ్వాంటేజ్ అంటే, సో ప్రొడ్యూసర్ ఇస్ మై ఫ్రెండ్ అండి. సుమంత్ గారు. సుమంత్ ఇస్ మై ఫ్రెండ్. సో నాకు చెప్పాను మీ ఫ్యామిలీ ఉంది సెట్ లో. బేసిక్ గా కొత్త వాళ్ళు జస్ట్ మీకు వస్తే సెట్ లో అంటే ఇప్పుడు వీళ్ళు నిజంగా షూట్ చేస్తున్నారా లేకపోతే ఆడుకుంటారా డౌట్ వస్తుంది. ఎందుకంటే వి ప్లే మ్యూజిక్ while shooting. Okay. ఇది ఎక్కడ వినలేదే నేను. ఓకే. We used to listen to very good music during the shoot. అంటే నాకు అది ఒక ఎనర్జీని ఇస్తుంది. మేము మ్యూజిక్ ప్లే చేసుకుంటూ షూట్ చేసాం. కొంతమందికి రైటింగ్ అప్పుడు దే వాంట్ సర్టెన్ స్పేస్. నా రైటింగ్ ప్రాసెస్ నాకు ఆ ప్రాసెస్ మొత్తం నేను ఏదో ఒక మ్యూజిక్ వింటూనే ఉంటాను. అంటే ఇట్స్ ఇంటెన్స్ డ్రామా, సింత్ వేవ్ వినడం ఇవన్నీ ఉంటాయి. కానీ రాస్తూ మ్యూజిక్ వింటే డీవియేట్ అయిపోరా మీరు? ఇట్ గోస్ ఇన్ ద సింక్. చాలా మంది రాస్తూ కాఫీ తాగుతారు కదా, అదే మనకి నిద్ర రాకుండా ఉండడానికి. బట్ దిస్ ఇస్ సంథింగ్. నో నేను నిద్ర రాకుండా కాఫీ తాగను. ఐ ఎంజాయ్ కాఫీ లైక్ ఎనీథింగ్. ఓకే. నేనైతే ఎగ్జామ్స్ అప్పుడు చదివేటప్పుడు కాఫీ తాగాల్సి వచ్చేది, ఎందుకంటే మళ్ళీ నిద్రపోతే కష్టం అని చెప్పేసి. ఐ లవ్ కాఫీ. ఐ లవ్ మ్యూజిక్. సో ఐ లవ్ రైటింగ్. ఓకే. సో కమింగ్ టు చేతన్ భరద్వాజ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ కదా సుధీర్ గారితో? చేతన్కి ఫస్ట్ మామ మశ్చంద్ర, సెకండ్ ఇస్ హరోం హరా. సో చేతన్తో మీ అంటే హౌ ఇస్ యువర్ వేవ్ లెంత్? బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైరెక్టర్స్ కరెక్ట్గా కన్వే చేశారు అనుకోండి, లైక్ ఐ నీడ్ ద మ్యూజిక్ లైక్ దిస్, ద స్టోరీ ఈజ్ లైక్ దిస్, దట్ ఈస్ వెన్ మ్యూజిక్ విల్ కమ్ అవుట్ ఆర్గానికలీ. Sometimes if there is no communication, music is bad. So how did you handle that you know music has to be right? Day one నేను ఎప్పుడైతే చేతు పేరు అనుకున్నామో, the canvas is clear and everyone knows what I want and what I'm expecting to. సో అదేమవుద్ది అంటే ఒక ట్రాన్స్పరెన్సీ. నేను అక్కడ హైడ్ అండ్ సీక్లో అంటే బాగాలేకపోతే అయ్యో అలా ఏం లేదు. ఈవెన్ చైతుకి నాకు లిటరల్గా నేను ఎక్కువ అంటే మిస్ మ్యాచ్ అయిన సిచ్యువేషన్స్ కూడా లేవు. చైతుకి నాకు అసలు వెరీ గుడ్ ర్యాప్. అంటే మ్యూజిక్ టేస్ట్ కూడా వెరీ మచ్ సిమిలర్. ద రస్టిక్ కైండ్ ఆఫ్ జానరా ఈ కలర్ క్రాక్ చేయాలని తనకు ఉండే. అండ్ ఈ గడ ఆపర్చునిటీ త్రూ హరోం హరా. సో ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ లిటరల్గా ఎలా ఎంజాయ్ చేసామంటే, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి చాక్లెట్ ఫ్యాక్టరీ పడేస్తే ఎలా ఉంటుంది, అన్ని తీసేసుకుంటారు, నచ్చింది దే కెన్ పిక్. నో సో సేమ్ వే హ్యావ్ అ వాస్ట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఇందులో ప్రూవ్ చేసుకోవడానికి అది చేసాం యాక్చువల్లీ. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు తెలిసి కర్ణాటక సైడ్ తీశారు కదా మీరు. సో హౌ వాజ్ యువర్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ వైల్ దేర్? బికాజ్ అక్కడ ఉంటే కొంచెం కన్నడ లాంగ్వేజ్ అది కొంచెం వస్తుంది కదా మీకు. సో ఐ థింక్ యూ నో కన్నడ, యూ నో తమిళ్, యూ నో తెలుగు, యూ నో ఇంగ్లీష్, ఇంకేముంది మిస్ అయ్యానా? హిందీ, Malayalam I can understand. Malayalam you can speak. So how was it shooting there? I can understand, I can speak. So basically కర్ణాటకలో షూట్ చేయడం ఏంటంటే, నాకు ఎస్పెషలీ ఈ సినిమాకు ఒక కైండ్ ఆఫ్ ప్యాలెట్ అనుకున్నాం. ఆ ప్యాలెట్ ఉన్న చోటుకి మనం వెళ్ళాం. సో వీ కాంట్ క్రియేట్ సమ్వేర్ హియర్. సో అప్పుడు మనం ఏం చేసామంటే, ఓకే ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే వి వెంట్ ఫర్ ద రిక్కీలో మేము చూస్ చేసిన లొకేషన్స్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ మేము అక్కడ ఫిగర్ అవుట్ చేసాం. అండ్ ఏ టైం అయినా పర్లేదు అది రైనీ సీజన్లో వచ్చి షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాము అప్పుడే. యా, బికాస్ చాలా సీన్స్లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లిటిల్ వెట్. వెట్ ఎందుకంటే వి షాట్ ఇన్ రియల్ రైన్. ఇది రియల్ రైన్, నాట్ ద ట్యాంకర్ వెట్. ఓకే. మీరు సినిమాలో చూస్తున్న వాటిల్లో ఆల్మోస్ట్ సినిమా ఒక 80% 75% రైన్ ఉంటుంది. అందులో మీకు మోర్ దెన్ 50% 60% రియల్ రైన్.
ఓ రియల్ రైన్ ఓన్లీ. చాలా వాటర్ సేవ్ చేశారు మీరు, అంటే ట్యాంకర్స్ అవసరం లేదు, వాట్ యు సే రియల్ నేచర్ వాడుకున్నారు. నేచర్ వాడుకోవడం ఇట్స్ ఎ ప్లాన్. Okay, it was the plan. It was there in the plan. అంటే డ్యూరింగ్ ద ప్రీ ప్రొడక్షన్ మేము అనుకుంది ఏంటంటే ఓకే ఏప్రిల్లో సినిమా స్టార్ట్ అవుతుంది, ఈ స్కెడ్యూల్ నుంచి ఈ స్కెడ్యూల్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఇది మొత్తం నైట్ స్కెడ్యూల్ చేద్దాం, అప్పుడు సన్ వోంట్ ఎఫెక్ట్. It won't affect you. సో అప్పుడు ఏంటంటే ఈ స్కెడ్యూల్ ప్రాపర్గా రైనీ సీజన్లో స్టార్ట్ చేద్దాం, అది కూడా కర్ణాటకలో ఫస్ట్ ఋతుపవనాలు అక్కడి నుంచి వస్తాయి. సో ఫస్ట్ జూన్ జూలై టైంలో రైనీ సీజన్ అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి విల్ గో దేర్ అండ్ విల్ షూట్ దేర్ అని చెప్పి ప్లాన్ చేసాం. అకార్డింగ్ టు ప్లాన్ ఇట్ వర్క్స్. ఓకే, బట్ చిరాగ్గా ఉండదా అంటే రెయిన్ లో అంత షూట్ లవ్ రెయిన్ బికాస్ మొత్తం చిప్కా అదేమంటారు కిచ్చాడు అంటారు కదా ఇన్ హిందీ, అది ఉంటది అండ్ హ్యావ్ టు షూట్ విత్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ 100 or 120 members. మోర్ దెన్ దట్. లేదు అంటే ఐ లవ్ రైన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు சொல்றது అదే వెన్ యూ గెట్ వెట్ ఫస్ట్ మాత్రం చిరాకు ఉంటుందండి, నాన్ స్టాప్ రైన్ పడుతూ ఉంటే ఎప్పుడు ఉంటుందంటే ఇంకా అది అలవాటైపోద్ది. ద ఓన్లీ వరీ ఏంటంటే పాపం తడిచిపోయినప్పుడు చాలామంది మేము హోటల్కి వెళ్ళాలంటే అసలు నైట్ టైమ్స్ హోటల్కి వెళ్తే వాళ్ళు రే మీరు ఈ హోటల్లోనే ఉంటున్నారా అని డౌట్ షర్ట్ అంటే మొత్తం తడిచిపోయి కాదు కదా చిరిగిపోయి షర్ట్లు అసలు నేను చాలాసార్లు బేర్ బాడీలతో ఎంటర్ అయ్యాను హోటల్. ఏంటి వీళ్ళు స్టంటులు చేస్తున్నారా ఏం చేస్తున్నారా ఇదే హోటల్లో ఉంటున్నారా అని డౌట్. బట్ ఇట్ వాస్ ఫన్ అండ్ నాకేంటంటే 25 daysలో నేను నా టీం చేయడం మామూలు విషయమే, కానీ మా ప్రొడ్యూసర్ మాతో ఉన్నాడు, మదపడి తెచ్చాడు మా ప్రొడ్యూసర్ సుమంత్ ఒక్కడే కాదు, సో సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా వర్షంలో తెచ్చారు. సుధీర్ గారు అండి మెయిన్ ఆర్టిస్టులు బేసిక్గా వర్షంలో తడవడానికి లిటిల్ దే హెజిటేట్ నో బికాస్ కోల్డ్ అదంతా పట్టుకుంటే ఇట్ ఎఫెక్ట్స్ దేర్ నెక్స్ట్. అందరికి భయం ఏంటంటే నాన్ స్టాప్ స్కెడ్యూల్ ఒక సింగిల్ డే కూడా బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తుంటే ఎవ్వరికి ఏమవ్వలేదు, రోజు వర్షం, అది అందరికి షాకింగ్ అనమాట. Did you pray to Subramanya Swami that you know I don't need to pray. Is there with you antara? Okay. Yeah, that belief is enough for you to go forward. Okay. So ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ప్రొడక్షన్ డిజైనర్ కాకుండా ఆర్ట్ డైరెక్షన్ లా అనుకున్నాం, గన్స్ కావచ్చు ఆర్ అదర్ ఎలిమెంట్స్ ప్లే అ వెరీ బిగ్ రోల్ ఇన్ ఫిల్మ్స్. సో ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే గన్స్ది మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు సెలెక్ట్ గన్స్ ఓన్లీ యాజ్ a weapon or to showcase that you know hero is fond of guns or whatever you want to establish? అంటే ఇట్స్ పర్టికులర్ గన్స్ అంటే ఒకటి రివాల్వర్ కైండ్ ఆఫ్ గన్నే కావాలనుకున్నాను, ఎందుకంటే ఇది రూరల్ ఏరియాలో జరిగే కథ కాబట్టి మ్యాగజైన్స్ ఉండకూడదు, సో అందుకోసమని వెంట్ ఫర్ దట్ రివాల్వర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఆ టైంలో ఆ మోడల్లో డిఫరెంట్ మోడల్స్ చేసాం. అండ్ దాని తర్వాత ఓకే వెన్ స్టోరీ బికమ్స్ బిగ్గర్ ఆ టైంలో మేము ఇంకొంచెం వెపన్స్ కొంచెం ఇవాల్వ్ అవ్వడం జరిగింది. బట్ కోర్ ఐడియా ఏంటంటే ఒక ఊర్లో మనకి ఒక కుర్రాడు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి వెపన్స్ చూపించాలనేది మెయిన్ ఐడియా. సో డూ యూ డ్రా ద గన్ అండ్ గివ్ ఇట్ టు యువర్ ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఎందుకంటే ఇట్లా కావాలి నాకు అని చెప్పేసి అంత కొంచెం క్లారిటీతో ఉంటే? అదే నా రూమ్కి వస్తే యూ కెన్ సీ ద మూడ్ బోర్డ్. మూడ్ బోర్డ్స్ ఐవ్ సీన్ ఇప్పుడే చూసాను. యూ కెన్ సీ ద మూడ్ బోర్డ్, సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ నాకు ఒకరికి కాదు టీంలో అందరికీ క్లారిటీ ఉండాలని. అంటే ఆ క్లారిటీ ఎంత ఉంటుందంటే ప్యాలెట్ ఏం కావాలో నాకే కాదు మా టీంలో అందరికీ తెలుసు, సో ఏం కనిపించకూడదో నాకే కాదు వాళ్ళందరికీ తెలుసు. సో వీఆర్ వెరీ క్లియర్. సో మా టీమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఓకే, యువర్ హోల్ డైరెక్షన్ టీమ్, మ్యూజిక్ టీమ్, ఎవ్రీవన్ ఫ్రమ్ ద సెట్, లైక్ ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా డైరెక్టర్కి మాత్రమే అది ఉంటుంది అనమాట, ఏంటి ఓన్ చేసేసుకోవడం. బట్ నా ఈ సినిమా వచ్చేసరికి అందరండి దే పుట్ ద బెస్ట్ టు ద ఫిల్మ్. యాక్చువల్లీ పనిచేసేది అయితే 120 మంది, బట్ క్రెడిట్స్ జనరలీ డైరెక్షన్ ప్రొడక్షన్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ నేను ఏమన్నానంటే ఇందులో వాళ్ళకి వెళ్ళడం ఒకటి అంటే అది ఏంటంటే ఇట్ బిగిన్ విత్ డైరెక్టర్ యూజువలీ ఐడియా. సో కానీ కొన్ని సినిమాలకి ఏంటంటే ది కమ్ ది వర్క్ అండ్ ది గో, కానీ కొన్ని సినిమాలకు మాత్రమే ఏంటంటే ఈ సినిమాకి ఏదో చేయాలి అని అనిపిస్తుంది అందరికి. ఈ సినిమాకి అందరూ అలా చేశారు. సో బేసికలీ లైక్ దే హావ్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఐ డోంట్ నో వాట్ దే లవ్
ఫిలిం. తిడతారా మీరు సెట్లో? అంటే ఐ యూ స్ట్రిక్ట్? చాలా అసహ్యంగా తిడతారు. చాలా అసహ్యంగా తిడతారా? అంటే మైక్లో ఏరా చేసావా లేదా? ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ప్రెషర్. ఉంటారా మీ వాళ్ళు ఒక 5 minutes అబ్బా డైరెక్టర్ గారు బాగా అలవాటైపోయింది? ఫస్ట్ సుధీర్ గారు భయపడ్డారు. ఓకే. ఫస్ట్ సెకండ్ డే అనుకుంటా ఎలా ఫోన్ చేశారు ఆఫ్టర్ ప్యాకప్ ఫోన్ చేసి ఎలా ఆల్ గుడ్స్ అంటే ఆల్ గుడ్ చాలా బాగా ఉంది, చాలా బాగుంది, కానీ భయపడుతున్నారు ఏంటో మాటలయ్యి నాకు తెలీదు ఇది రేపు పొద్దున ఎలా తీసుకుంటారు ఏంటో అని. అందరికి భయం ఏంటంటే నేను తిట్టే తిట్లకి వాళ్ళు ఎక్కడ ఈవినింగ్కి మానేస్తారని ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్. అంటే ఇన్ కేస్ దే డోంట్ టర్న్ అప్ ద నెక్స్ట్ డే పని అవ్వదు మనకి. యూ వోంట్ గో ఫార్వర్డ్. నో నా టీం అలా కాదు. నేను మళ్ళీ అలా అంత తిట్టిన తర్వాత ప్యాకప్ తర్వాత మేము కలిసి టీ తాగుతూ మాట్లాడుకుంటాం. ఓకే ఓకే. సో టిపికల్ ఐ షుడెంట్ సే దిస్ బట్ బాయ్స్ గ్రూప్ ఇస్ జనరల్లీ లైక్ దిస్. నో అది నేను కాదు, మా ప్రొడ్యూసర్ కామెంట్ చేస్తాడు మీ సెట్కి వస్తే ఇది బాయ్స్ హాస్టల్లో ఉంటుంది ఎందుకంటే దేర్ ఇస్ నో ఫీమేల్ ఆన్ ద సెట్. నో ఫీమేల్ ఆన్ సెట్ అపార్ట్ ఫ్రమ్ హీరోయిన్. నో మేల్ డామినేటెడ్ సినిమా ఇదైతే అందుకనే వి డోంట్ హెసిటేట్ టు యూజ్ ఫాల్ లాంగ్వేజ్. అమ్మాయిలు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎక్కువ బూతులు మాట్లాడుతారు. ఐ డోంట్ నో, నాకు తెలీదు. నేనంటే వాళ్ళు ఉంటే కొంచెం కాన్షియస్ అయ్యి ఫిల్టర్ చేస్తాం, కానీ అబ్బాయిలు అంటే ఇంకా ఊర మాస్ లెవెల్లో దిగిపోతారు. ఓకే. సో కమింగ్ టు ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, వాట్ డూ యూ లవ్ ద మోస్ట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్? ఇఫ్ యూ ఆస్క్ మీ అంటే బేసిక్గా ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ రైటింగ్ టు ద మేకింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో నాకు మీరు చెప్పిన టీజరు ట్రైలరు ఇట్ వోంట్ గివ్ మీ హై, బట్ ఎక్కడ నాకు హై వస్తుందంటే రాసింది ఫస్ట్ మానిటర్లో చూస్తాం కదా, or a DI theater or edit room, anything. No, the monitor lo నాకు I'll get the high. The monitor, if I didn't like the frame like the whatever what I'm seeing, అది నేను నచ్చకపోతే అక్కడ ఆపోతాను తప్పితే నాకు రావాల్సిన హై అక్కడ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేవన్నీ ఏంటంటే ఇట్ లైక్ యాడ్ ఆన్ ప్లెజర్స్. ఓకే. సో సునీల్ గారు హ్యాస్ అ మేజర్ రోల్ ఇన్ హరోం హరా కదా. సో హౌ డిడ్ హిస్ క్యారెక్టర్ ఎవాల్వ్? అంటే డిడ్ యూ హ్యావ్ హిమ్ ఇన్ మైండ్ వైల్ రైటింగ్ ఆర్ ఎట్లా? ఇది అబద్ధం చెప్పకూడదు, బట్ డెఫినెట్గా ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మర్ చేయాలి ఇది. ఓకే. బరువు మోసే క్యారెక్టర్, సుబ్రహ్మణ్యం అనే ఒక క్యారెక్టర్ని మోసే క్యారెక్టర్. సో ఆ పెద్దరికంగా ఉండాలి, ఎందుకంటే ఇందులో సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టరే ఆయన అన్న అని పిలుస్తుంది. ఓ, సో సంథింగ్ అబౌవ్ ద హీరో in terms of respect. Yeah. So it's about సుబ్రహ్మణ్యంకి క్యారెక్టర్కి ఇచ్చే ఎలివేషన్స్ అన్ని పలానా నుంచే ఉంటాయి, బట్ నాకు ఆ క్యారెక్టర్ చెప్తే ఇట్ షుడ్ బి బిలీవబుల్, యాక్సెప్టబుల్, ద వే వెరీ న్యాచురల్ ఆర్గానిక్గా ఉండాలి. సో ఆ కేసులో నాకు సునీల్ గారు బెస్ట్ ఆప్షన్. ఓకే. సో కమింగ్ టు ద హీరోయిన్ మాల్విక కదా, హౌ వాజ్ షీ విత్ యూ ఆన్ సెట్? అంటే హౌ డిడ్ యూ బిల్డ్ ద ర్యాపో విత్ హర్? బికాజ్ ఐ థింక్ షీ ఈజ్ హిందీ కదా ఆవిడ, అంటే ఎలా నేర్చుకున్నారు డైలాగ్స్ అండ్ ఆల్? తెలుగు సినిమా కాబట్టి అంటే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అనుకుంటా అండి తను సెట్లో. తన వల్ల మాకు ఎప్పుడు టైం వేస్ట్ కానీ ఇంగ్లీష్లో రాసిస్తారా మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు? యా, నేను స్క్రిప్ట్ యూజువల్గా ఏంటంటే ఐ డోంట్ క్యారీ మై స్క్రిప్ట్. మళ్ళీ ఎలా? హౌ డు యు రెఫర్ ద సీన్స్ అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ యూజువల్లీ నేను పేపర్ అసలు పట్టుకోను. ఓకే. డ్యూరింగ్ ద మేకింగ్ మైక్ అయితే పట్టుకుంటారు, ఎందుకంటే అందరినీ తిట్టాలి. సో ఆ పేపర్ వర్క్ దేర్ టేక్ కేర్, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో చేస్తారు, తర్వాత హిందీలోకి మార్చుకుంటుంది. బట్ వాట్ ఎవర్, తనైతే ఏ రోజు కూడా లేట్ చేయలేదు, తను తరువుగా ఉన్నింది, డెలివర్ హర్ లైన్స్ ప్రాపర్లీ. ఓకే. సో కెన్ యూ టెల్ మీ వన్ ఫన్నీ ఇన్సిడెంట్ ఫ్రమ్ యువర్ సెట్? అంటే మీరు బాగా నవ్వుకునే ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మీ సెట్లో జరిగింది? రోజు నవ్వుకున్నామే. రోజు నవ్వేవాళ్ళ? అయ్యో నేను రావాల్సింది మీ సెట్కి. అంటే స్ట్రెస్ ఫ్రీ ఉంటారా మీ సెట్కి వస్తే? బేసిక్గా అంతకన్నా ఎక్కువ స్ట్రెస్ కూడా ఉంటుంది. స్ట్రెస్ కూడా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మీ అసోసియేట్ లైక్ ఇట్స్ లైక్ బాయ్స్ హాస్టల్, అన్నీ ఉంటాయి, ఫన్ ఉంటుంది, గొడవలు ఉంటాయి, క్లాస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే చెప్పలేనని, అంటే ఇది 1-2 అయితే గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ మేమైతే ఓకే బెంగళూరు షూట్ చేస్తున్నాం, లొకేషన్ షిఫ్టింగ్ అయింది, ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం, హీరోయిన్ సీన్. కెమెరా చెప్పేసాము, మేము బయటకు వెళ్ళి డాన్స్ చేసుకుంటున్నాం, నేను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, డిఓపి డిపార్ట్మెంట్ డాన్స్ చేస్తున్నాం.
ఓకే. అక్కడి నుంచి మేనేజర్లు సార్ నా కొడుకు లేదు చేస్తున్నారు సార్ వీళ్ళు ఆడుకుంటారు. ఆ ప్రొడ్యూసర్ గారు వాజ్ ఇట్ రైనింగ్ ఆర్ సంథింగ్? యా అందుకేనా? ఓకే. నో అంటే రెయిన్ కోసం ఆగట్లేదు, షిఫ్టింగ్ కోసం ఆగాం. రెయిన్ కోసం ఏ రోజు షూట్ అవ్వలేదు. ఓకే ఓకే. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. మేము ఆ షిఫ్టింగ్ టైంలో ఖాళీగా ఏముంటాం. సో మా దగ్గర స్పీకర్ ఉంది, డాన్స్ చేసుకుంటూ కూర్చున్నారు. సో మహేష్ గారు మీ ట్రైలర్ చూసి ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన చాలా చాలా నచ్చింది ట్రైలర్. He liked the trailer. ఆఫ్ ద ఫిల్మ్ చాలా నచ్చింది. How does it feel when you get a backup like him supporting you and telling that your work is nice or appreciating your work? Will it obviously it boosts your confidence, no doubt. But how did you feel because receiving it from the superstar himself? సో కైండ్ అండి, సో కైండ్ అండ్ Okay. సూపర్ స్టార్ హిమ్సెల్ఫ్. అండ్ ఆయన మన సినిమా బాగుందని చెప్పడం ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్. Yeah. ఏంటంటే అప్రిషియేషన్ ఎప్పుడు కూడా ఇట్ నాట్ ఓన్లీ బూస్టింగ్ యువర్ కాన్ఫిడెన్స్ బట్ అదేంటంటే ఒక తెలియని గుడ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఐ బిలీవ్. సో అది డెఫినెట్గా ఈ సినిమాకి అందరూ వచ్చింది. థ్యాంక్స్ టు హిమ్. యా. సో ఇప్పుడు హీరోస్ ఆర్ హీరోయిన్స్ ప్రీవియస్ ఫిల్మ్స్ రిజల్ట్స్ డూ దే ఎఫెక్ట్ యువర్ కరెంట్ దిస్ థింగ్? బికాస్ ఇప్పుడు మీరు షూట్ ఉండొచ్చు బట్ వాళ్ళ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యి అవి దే మైట్ బి గుడ్, దే మైట్ బి బ్యాడ్. డస్ దట్ ఎఫెక్ట్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ హౌ యూ సీ దెమ్? No, not at all. For me, an artist is an artist. అతని చేసిన వర్క్ లేకపోతే అతను ఏదో మన మీద ఎఫెక్ట్ ఎప్పుడు చేయదు. ఐ లవ్ హిమ్ యాజ్ అ సుబ్రహ్మణ్యం, లేకపోతే ఇఫ్ ఐ సుధీర్ బాబు గారు, ఐ లవ్ హిమ్ యాజ్ అ సుబ్రహ్మణ్యం అండ్ ఐ ఆల్వేస్ లవ్ హిమ్. అండ్ ఆ లవ్ పోదు, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన చేసిందే నాకు గుర్తుంటాయి తప్పితే వేరే సెట్స్లో ఏం జరిగింది ఏంటి అనేది ఐ డోంట్ ఈవెన్. Yeah, obviously, yeah. So anything else you would like to tell about your team or something which I don't know about the film? So like it's like a friends gang. సో ఇప్పుడు మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా లేదా నెక్స్ట్ సినిమాలో? మీ ఫ్రెండ్స్నే పెట్టుకుంటారా? కాంట్రవర్షియల్ క్వశ్చనే బట్ అది ఇప్పటికైతే నేను ఐ జస్ట్ వాంట్ టు ట్రావెల్ విత్ మై ఫ్రెండ్స్ ఓన్లీ అండి. ఐ డోంట్ నో లైక్ నేను షూట్ చేస్తున్నప్పుడు మన డిఓపి ఉన్నాడు అరవింద్ విశ్వనాథన్. సో అరవింద్ విశ్వనాథన్ నేను యూస్ టు లిసన్ ద సేమ్ మ్యూజిక్ ఆల్సో. సో నాకు ఇంత వైబ్ ఇంకొక డిఓపితో ఉంటుంది. బాయ్స్ హాస్టల్లో నాకు తెలిసి ఇవన్నీ అలవాటు కామనే కదా. సంథింగ్ లైక్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే రవితేజ గిరిజాల ఎడిటర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వీఆర్ వెరీ బ్రూటల్. బాగుంది, ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు, కట్ చేసి ఏం చేస్తాం. సో వీఆర్ వెరీ బ్రూటల్ అట్ అవర్ వర్క్. అంటే ఇందులో సఫిస్టికేటెడ్గా అంటే ఇట్స్ గుడ్ బట్ అలా లేవు. నథింగ్ వర్క్స్ లేదా గుడ్. ఇప్పుడు మీకు అప్రిషియేషన్ కూడా ఉండదండి. వేరే వాళ్ళైతే సూపర్ ఉంది బ్రో, చాలా బాగుంది బ్రో చెప్పాలి, నేనైతే ఓకే డన్. ఓకే, సో టెల్ us about your upcoming projects. అంటే ఇంకా నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర? విల్ అనౌన్స్ వెరీ సూన్. వెరీ సూన్. అంటే మీరు కూడా ఇట్లా సస్పెన్స్ లో పెడుతున్నారా మమ్మల్ని? నో ఇట్స్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. ఇట్స్ అనౌన్స్ వెరీ సూన్. ఓకే సూన్. ఓకే, సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ 14th of June? ఆడియన్స్తో చూడాలి ఈ సినిమా, ఎందుకంటే నాకైతే ప్రీమియర్ టికెట్స్ ఇవ్వండి. షూర్, ఇది ఆడియన్స్తో చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఇది నేనే కాదు ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా ఇదే మాట చెప్పారు. ద హరోహరా గోయింగ్ టు బి సూపర్ హిట్. దీన్ని ఖచ్చితంగా మీరు ఆడియన్స్తో చూస్తే ఈ చాలా సీన్స్కి వాళ్ళ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుందని. అండ్ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో అది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ June 14th అండ్ లెట్స్ విట్నెస్ ద మాస్ సంభవం ఆఫ్ సుధీర్ బాబు గారు. హరోహరా ఐఎమ్ ప్రామిసింగ్ వన్ థింగ్ ఏంటంటే ఇట్స్ new age commercial cinema for sure. Yeah, so we are wishing you all the best for your film. Thank you so మీరు much. ఇంకా ఇట్లా చాలా సినిమాలు తీయాలని కోరుకుంటూ Thank you. see you again. Thank Bye. you. Bye.